ఈ క్లాస్ 10లో మనము చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నేర్చుకోబోతున్నాము. ఏంటి రోజు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటున్నాడా? ఈ 45 days క్లాసెస్ మొత్తము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ కోర్స్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకనంటే మీరు ఇప్పటివరకు ఒక విషయం రియలైజ్ అయ్యి ఉంటారు. ఇప్పటి వరకు మీకు ఎలాంటి గ్రామర్ చెప్పకుండా మీకు చాలా ఇంగ్లీష్ నేర్పించాను ఈ 10 రోజుల క్లాస్లోనే. ఇప్పటి నుండి కూడా ఇలాగే నేర్పిస్తాను. మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే అమెజాన్లో వశిష్ఠ 360 అనే ఈ పుస్తకాన్ని కొని నేను చెప్పినట్టు ప్రతిరోజు ఈ పేజీ నెంబర్ ఏదైతే చెప్తానో ఆ పేజీ నెంబర్కి వెళ్ళి అక్కడ దాని స్ట్రక్చరు, దాని మెటీరియల్, దాని ఇన్ఫర్మేషన్ అదంతా కూడా చదివి చూసి దాని పక్కనే ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నానంటే సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను చూడండి. హౌ టు స్విమ్ అనే ఒక పుస్తకాన్ని తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకి ఈత రాదు. మనం ఏం చేయాలి? రోజు నీళ్ళలో దిగి ఆ పుస్తకంలో చెప్పినట్టు మనం రోజు నీళ్ళలో దిగి ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. అంటే ఇది మీకు ఒక గైడ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయడానికి రైట్ సైడ్లో ఉంటుంది. అంటే ప్రతిరోజు మీరు నేర్చుకుంటారు, ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో దిస్ వే we are not just only mugging up, we are also practicing and we are also getting habituated to the things. సో మీరు ఏం చేస్తారని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ కామెంట్స్లో పిన్ చేసిన దాని ద్వారా కానీ ఈ పుస్తకాన్ని మీరు కొని ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ 45 days చివరి వరకు ఇంగ్లీష్ వస్తుంది. ఈ రోజు వీడియోకి వచ్చినట్లయితే మీరు పేజీ నెంబర్ 90ని ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 90 ఓపెన్ చేసి మీరు ఒకసారి చూడండి. ముందు పెట్టుకొని జస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ చూడండి. వీడియోని కూడా క్లియర్గా చూడండి. చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఒక విషయం జరిగిపోయింది అని చెప్పడానికి సింపుల్గా పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళిపోయాను, ఐ వెంట్ అవే. నేను తిన్నాను, ఐ ఏట్. నేను వచ్చాను, ఐ కేమ్. నేను బుక్ని ఆర్డర్ చేశాను, ఐ ఆర్డర్డ్. అంటే నేను చెప్పినట్టు ఇది V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తున్నాము. నేను మనకు క్లాస్ 3, 4లో చెప్పినట్టు, క్లాస్ 8, 9లో చెప్పినట్టు మీకు V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తున్నాను. లేదా సింపుల్గా డిడ్ తర్వాత మనము వర్బ్ని V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్లో ఉపయోగించినా కూడా మనం జరిగిపోయిన పనుల గురించి చెప్పచ్చు. కానీ ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామనంటే ఒక పని ఎందుకు చేయలేదు అండ్ ఒక పని ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎక్కడ జరిగింది, ఎవరితో జరిగింది, ఎలా జరిగింది. అంటే గతంలో జరిగిపోయిన పనులను మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా అడగాలో ఇప్పుడు చెప్తాను. మనకి ఇంగ్లీష్లో 9 WH వర్డ్స్ ఉంటాయి. అవి WHతో స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటిని WH వర్డ్స్ అంటాము. క్వశ్చనింగ్ వర్డ్స్ అని కూడా అంటారు వీటిని. అవేంటో చూద్దాం ముందు. ఫస్ట్ వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు. ఒక టైం గురించి చెప్పినప్పుడు మనము వెన్ అని అంటాము. విచ్ అంటే ఒక చాయిస్ గురించి చెప్పినప్పుడు రెండింటి మధ్యన మనం చాయిస్ చెప్తున్నప్పుడు విచ్ అంటాం. తర్వాత హూస్ అంటే ఎవరి అండ్ హూమ్ ఎవరిని లేదా ఎవరి యొక్క, హౌ ఎలా అండ్ హూ ఎవరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మగప్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. ఇప్పుడు ఇంగ్లీష్లో చేసిన తర్వాత తెలుగులో చేయాలి. వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, హూజ్ ఎవరి యొక్క, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు అని చెప్పి ఈ రకంగా 9 వర్డ్స్ మనకు వస్తే మనకు మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే క్వశ్చన్స్ అడగడం మనకి ఈజీ అన్నట్టు. సో ఈ WH వర్డ్స్ తర్వాత జరిగిపోయిన పని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎందుకు జరగలేదు, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి, డిడ్ ఎందుకు యూజ్ చేయాలి ఇక్కడ మరి అని అంటే జరిగిపోయిన పనుల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ క్వశ్చన్స్ గురించి కాబట్టి మనం డిడ్ యూజ్ చేయాలి. నేను మీకు ఏం చెప్పాను, డిడ్ తర్వాత వర్బ్ V1 ఫామ్లో రావాలని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, క్లాస్ 9లో. ఒకసారి ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే ఆ ప్రీవియస్ క్లాస్ చూడండి ఒకసారి, క్లాస్ 9ని. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను గత 2 రోజులుగా క్లాసులు అప్లోడ్ చేయలేదు. మీరు నన్ను అడగాలి ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఎందుకు అని అంటే ఏంటి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు అండ్ ఇక్కడ డిడ్ ఉంది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీట్, తర్వాత వర్బ్. ఇదే స్ట్రక్చర్ మనకి. ఫస్ట్ WH వర్డ్స్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, తర్వాత ఐ, వి, యూ, దే, ఈ, షీట్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత వర్బ్ ఇన్ ద ఫస్ట్ ఫామ్. ఇది స్ట్రక్చర్ మనకు. సో మీరు ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేది నెగిటివ్ క్వశ్చన్.
అంటే నెగిటివ్లో అడుగుతున్నారు ఎందుకు చేయలేదు అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈ డిడ్కి మనం సింపుల్గా ఏం చేస్తాము అని అంటే నాట్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నాట్ యాడ్ చేస్తే డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అవుతుంది. ఏమవుతుంది, డిడింట్ అవుతుంది. సో ఎందుకు, వై డిడింట్ ఆర్ వై డిడ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. వై డిడింట్, మీరు అని అడుగుతున్నారు కదా. సో మీరు అంటే ఏంటి, యూ. వై డిడింట్ యూ అప్లోడ్ ద వీడియో, మీరు ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు ఇలా క్వశ్చన్ అడగాలి. లేదా మీరు ఎందుకు వీడియో పెట్టలేదు అని అడగాలనుకోండి. వై డిడింట్ యూ పోస్ట్ ద వీడియో, ఎందుకు చేయలేదు అని అడగాలనుకోండి. వై డిడింట్ యూ మేక్ ద వీడియో, వై డిడింట్ యూ మేక్ ద వీడియో అని అడగాలన్నట్టు. సో ఈ రకంగా మీరు ఎందుకు రాలేదు అని అడగాలనుకోండి. ఎందుకు అంటే వై, వై డిడింట్ యూ కమ్, వై డిడింట్ యూ కమ్, ఈ రకంగా అడగాలన్నట్టు. సో సింపుల్గా నెగిటివ్లో ఎందుకు రాలేదు అని వచ్చింది కదా, నెగిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేస్తున్నాం. సింపుల్గా అడగాలనుకున్నప్పుడు మీరు ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్ళారు, మీరు ఎక్కడ తిన్నారు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ కానీ ఎవరైనా అడుగుతున్నారు. మీరు పొద్దున నుండి ఇంటికి రాలేదు, ఎక్కడ తిన్నారని అడుగుతున్నారు. ఎక్కడ అంటే వేర్, వేర్ డిడ్ యూ ఈట్. లేదా మిమ్మల్ని కాకుండా మన ఇంట్లో బ్రదర్ని గురించి అడుగుతున్నారు అన్నట్టు, ఈరోజు వాడు ఇంటికి రాలేదు, వాడు ఎక్కడ తిన్నాడు ఈరోజు అని అడగాలనుకోండి. వేర్ డిడ్ హీ, అతడు కాబట్టి హీ, వేర్ డిడ్ హీ ఈట్. సో ఈ రకంగా మనము ఈ WH వర్డ్స్ని మనము అర్థం చేసుకుంటే సరిపోతుంది. దాని పక్కన ఈ హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటే, అంటే జరిగిపోయిన పనికి డిడ్ కాబట్టి డిడ్ యూజ్ చేసి, డిడ్కి కామన్గా ఈ ఐవి యూ దే హీ షీ ఇట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసి, వీటి తర్వాత మనము వర్బ్ని ఫస్ట్ ఫామ్లో పెడితే ప్రపంచంలో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు ఇంకా జరిగిపోయిన వాటి గురించి. సో సింపుల్ ఫార్మాట్ ఇది. అవేంటో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను చెప్తాను, దీన్ని క్లియర్గా మీరు వినండి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విచ్ వచ్చినప్పుడు, హూజ్ వచ్చినప్పుడు పక్కన ఇక్కడ మీకు మనకేంటంటే నౌన్ వస్తుంది, ఒక నౌన్ వస్తుంది. అదేంటో క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లియర్గా బోర్డు మీద రాస్తాను. జరిగిపోయిన పనులని క్వశ్చన్స్ చేయడానికి డిడ్ ప్లస్ V1 ఫామ్ని యూజ్ చేస్తూ ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతామని చెప్పాను కదా. వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము, కొన్ని ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. వాట్ డిడ్, ఎప్పుడైనా సరే మనం ఆపోజిట్ పర్సన్ని మనం క్వశ్చన్ అడుగుతాం కాబట్టి మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే యూ, నువ్వు ఏం నేర్చుకున్నావు ఈ 10 రోజుల్లో, నువ్వేం నేర్చుకున్నావు అని అడగాలనుకోండి. వాట్ డిడ్ యూ, ఇక్కడ లెర్న్ అని ఉంది చూడండి, వాట్ డిడ్ యూ లెర్న్. లేదా నువ్వు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నావు, వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. నువ్వు ఏం తీసుకున్నావు అని అడగాలనుకోండి. వాట్ డిడ్ యూ టేక్. నువ్వు ఏం ఆర్డర్ చేసావని అడగాలనుకోండి. వాట్ డిడ్ యూ ఆర్డర్. మరి ప్రతిసారి యూ అవుతుంది కదా, మేము అని అడగాలనుకోండి. వాట్ డిడ్ వి లెర్న్, మేమేం నేర్చుకున్నాం. మీరేం నేర్చుకున్నారని అడగాలనుకోండి, లేదా వారేం నేర్చుకున్నారని అడగాలనుకోండి. వాట్ డిడ్ దే లెర్న్. ఈ రకంగా మనము సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అతడు ఏం నేర్చుకున్నాడు, వాట్ డిడ్ హీ లెర్న్. ఆమె ఏం నేర్చుకుంది, వాట్ డిడ్ షీ లెర్న్. అదేం నేర్చుకుంది లేదా ఇదేం నేర్చుకుంది అని అడగాలనుకోండి. ఇట్తో మనం దీనిని సంబోధించినప్పుడు వాట్ డిడ్ ఇట్ లెర్న్. మళ్ళీ లాస్ట్కి ఫస్ట్ ఫామే యూజ్ చేస్తున్నాం, డిడ్ వచ్చింది ఆల్రెడీ. ఎందుకు, డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వై అంటే ఎందుకు వచ్చావు అని అడగాలనుకోండి. వై డిడ్ యూ కమ్. వారు ఎందుకు వచ్చారు, వై డిడ్ దే కమ్. వారు ఎందుకు వెళ్ళారు, వెళ్ళడం అంటే గో కదా, వై డిడ్ దే గో. వారు ఎప్పుడు వచ్చారో అని అడగాలనుకోండి. వెన్ డిడ్ దే కమ్. మీరెప్పుడు వచ్చారో అని అడగాలనుకోండి. వెన్ డిడ్ యూ కమ్. మీరెప్పుడు వెళ్ళారో అని అడగాలనుకోండి. వెన్ డిడ్ యూ గో. మీరు ఎక్కడ ఆడారు, ఈరోజు క్రికెట్ ఆడుతున్నారు, మీరు ఎక్కడ ఆడారు, మీరు ఆల్రెడీ ఎక్కడ ఆడారు ఈరోజు అని అడగాలనుకోండి. వేర్ అంటే ఎక్కడ. డిడ్ యూ ప్లే. నువ్వు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావు, వేర్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్.
ఈరోజు నువ్వు ఎక్కడ తిన్నావు, వేర్ డిడ్ యూ ఈట్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, వేర్ డిడ్ యూ గో. వారెక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ దే గో. అతడెక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ హీ గో. ఆమె ఎక్కడికి వెళ్ళింది, వేర్ డిడ్ షీ గో. అదెక్కడికి వెళ్ళింది, వేర్ డిడ్ ఇట్ గో. చూడండి సింపుల్గా ఈ 9 వస్తే సరిపోతుంది, డిడ్ పెడితే సరిపోతుంది. ఐవి యూదే మన ఫస్ట్ క్లాస్లో 7 పదాలు రావాలి ఖచ్చితంగా, ఇంగ్లీష్లో పట్టుంటే సరిపోతుందని చెప్పాను, అది సరిపోతుంది. తర్వాత మనకు 3rd క్లాస్లో 4th క్లాస్లో చెప్పింది అదే కదా, మనకు వర్బ్స్ వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ మొత్తం మీద మనకు ఒక గ్రిప్ వచ్చినట్టే అని చెప్పినా కదా. సో అదే విధంగా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారో అడగాలనుకోండి. వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. వారు ఎప్పుడు నేర్చుకున్నారు, వెన్ డిడ్ దే లెర్న్ ఇంగ్లీష్. అతడు ఎప్పుడు నేర్చుకున్నాడు, వెన్ డిడ్ హీ లెర్న్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఏదైనా చెప్పొచ్చు. మీరు నాకు కాల్ చేశారు, సార్ నేను బుక్ ఆర్డర్ చేశాను బట్ నాకు ఇంకా డెలివరీ అవ్వలేదు అని చెప్పాలనుకోండి. సార్ ఐ ఆర్డర్ ద బుక్ బట్ ద బుక్ ఈజ్ నాట్ డెలివర్డ్ అని చెప్పి మీరు కాల్ చేశారు అనుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, వెన్ డిడ్ యూ ఆర్డర్ ద బుక్ అని అడుగుతాను. అంటే వెన్ అంటే ఎప్పుడు, ఏ టైంకి మీరు ఆర్డర్ చేస్తారని అడుగుతాను. వెన్ డిడ్ యూ ఆర్డర్ ద బుక్. వెన్ డిడ్ యూ ప్లేస్ యువర్ ఆర్డర్ అని కూడా అడుగుతాను. వెన్ డిడ్ యూ బుక్ ద వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని కూడా అడుగుతాను. అంటే మనకు వెన్ అనేది ఎప్పుడు అనే టైం అనేది సూచిస్తుంది కాబట్టి ఆ వెన్ అనే పదం మనకు తెలిసి ఉండాలి. ఎంత సింపుల్గా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు, ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నౌన్ రావాలని చెప్పాను కదా. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక నౌన్. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ డిడ్ యూ లెర్న్. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకున్నారు, ఇన్ విచ్ యూట్యూబ్ ఛానల్ డిడ్ యూ లెర్న్. మీరు ఏ బుక్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నారు, విచ్ ఏ అంటే ఇది, విచ్ బుక్ డిడ్ యూ లెర్న్. విచ్ బుక్ డిడ్ యూ లెర్న్. ఎవరితో మీరు వెళ్ళారు, ఎవరితో, విత్ హూమ్. విత్ హూమ్ ఇక్కడ విత్ కానీ బై కానీ వస్తుంది ఎప్పుడు కూడా. విత్ హూమ్ డిడ్ యూ గో. ఎవరితో వచ్చారు మీరు, విత్ హూమ్ డిడ్ యూ కమ్. మీరు ఎవరితో కలిసి నేర్చుకున్నారు ఇంగ్లీష్, విత్ హూమ్ డిడ్ యూ లెర్న్ ఆర్ అలాంగ్ విత్ హూమ్ డిడ్ యూ లెర్న్. ఎవరితో కలిసి తిన్నారు, అలాంగ్ విత్ హూమ్ డిడ్ యూ ఈట్. ఈ రకంగా మనము ఏదైనా క్వశ్చన్ మనం అడగవచ్చు. ఇక్కడ హూజ్, నువ్వు ఎవరి పుస్తకాన్ని తీసుకున్నావు. హూజ్ బుక్, ఇక్కడ కూడా మనకు ఒక నౌన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ 2 ప్లేస్లలో లైక్ ఐ సెడ్ ఎర్లియర్ 2 ప్లేసెస్లో మనము నౌన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. హూజ్ బుక్ డిడ్ యూ బారో. హూజ్ బైక్ డిడ్ హీ స్టీల్ ఆర్ రాబ్. స్టీల్ అంటే దొంగిలించడం, అతను ఆ దొంగ ఎవరి బైక్ దొంగిలించాడు. అండ్ హూజ్ హెల్ప్ డిడ్ యూ టేక్. నువ్వు ఎవరి హెల్ప్ తీసుకున్నావు. హూజ్ మనీ డిడ్ యూ టేక్. నువ్వు ఎవరి మనీ తీసుకున్నావు. ఈ రకంగా విచ్ తర్వాత హూజ్ తర్వాత మనము నౌన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా యూజ్ చేసి చెప్పచ్చు. హౌ, ఎలా వచ్చావు. హౌ డిడ్ యూ కమ్. అతడు ఎలా వచ్చాడు, అతడంటే హీ. హౌ డిడ్ హీ కమ్. నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. నీకు హెల్త్ బాగాలేదు, చేతులు సరిగ్గా యాక్సిడెంట్ అయింది, చేతులు సరిగ్గా పని చేయట్లేదు, ఎలా తిన్నావని అడగాలనుకోండి. హౌ డిడ్ యూ ఈట్. నీ గొంతు సరిగ్గా లేదు, ఎలా నువ్వు పాట పాడావని అడగాలనుకోండి. హౌ డిడ్ యూ సింగ్. హౌ డిడ్ యూ టీచ్. హౌ డిడ్ యూ స్పీక్. హౌ అంటే ఏంటి, ఎలా చేశారు ఈ పని అని అడిగినప్పుడు మనము హౌతో చెప్తాం అన్నట్టు. ఎందుకంటే హౌ అంటే ఎలా. కానీ ఇక్కడ ఒక పెక్యులర్ కేసు ఉంది చూడండి. హూ వచ్చినప్పుడు ఇది ఒక పెక్యులర్ కేస్. హూ వచ్చినప్పుడు ఇది ఒక స్పెషల్ కేస్. డైరెక్ట్గా V4 ఫార్మ్ ఆర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి సరిపోతుంది. పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఎవరిని పెళ్లి చేసుకున్నారు, లేదా మీరు మిమ్మల్ని ఎవరు చేసుకున్నారు పెళ్లి అని అడగాలనుకోండి. హూ మ్యారీడ్ యూ. మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేశారు. హూ సెలెక్టెడ్ యూ. మీకు ఇంగ్లీష్ ఎవరు బోధించారు. హూ టాట్ ఇంగ్లీష్ టు యూ. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు. హూ ఇన్వైటెడ్ యూ. ఈ రకంగా మనము ఈ WH వర్డ్స్ వస్తే ఈజీగా మాట్లాడవచ్చు. ఒకసారి బోర్డు మీద ఇంగ్లీష్లో తెలుగులో కొన్ని WH వర్డ్స్తో క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుగులో రాసి చెప్తాను. ఇప్పటివరకు చెప్పిన స్ట్రక్చర్ని మనం బేస్ చేసుకొని ఒకసారి క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్తాను చూడండి. వాట్తో ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. వాట్ డిడ్ యూ బై అంటే నువ్వు ఏం కొన్నావు. వాట్ డిడ్ యూ బై అంటే ఏమి కొన్నావు. బై అనేది మనకి కొనుట, కొనుగోలు చేయట కదా, రైట్. సో స్ట్రక్చర్ చూసారా, వాట్ తర్వాత డిడ్ వచ్చింది, డిడ్ తర్వాత యూ వచ్చింది. ఒకవేళ యూ ప్లేస్లో దే పెడితే వాట్ డిడ్ దే బై అవుతుంది, వారేం కొన్నారు. హీ పెడితే వాట్ డిడ్ హీ బై అవుతుంది, అతడేం కొన్నాడు.
షీ పెడితే ఆమె ఏం కొన్నది అని మీనింగ్ వస్తుంది. వై డిడ్ యూ కమ్, కమ్ అంటే రావటం, ఎందుకు వచ్చావు. గో అంటే వెళ్ళటం, వై డిడ్ యూ గో అంటే ఎందుకు వెళ్ళావు. ఎందుకు మాట్లాడావు, వై డిడ్ యూ స్పీక్. వై డిడ్ యూ హెల్ప్, ఎందుకు హెల్ప్ చేశావు. సో ఈ రకంగా మనం వర్బ్ని ఇక్కడ మనం ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నాం, మనం సింపుల్గా లాస్ట్కు మనము V1 ఫామ్లో యూజ్ చేస్తున్నాం. ఎందుకు, ఆల్రెడీ మనకి ఇక్కడ డిడ్ 4th ఫామ్లో ఉంది కాబట్టి, పాస్ట్ టెన్స్ ఫామ్లో మనకు డిడ్ ఉంది కాబట్టి అలా యూజ్ చేయాలి. లాస్ట్ వరకు మనకు హౌ వరకు కూడా మనము డిడ్ యూజ్ చేస్తాము. డిడ్ తర్వాత మనకు వర్బ్ V1 ఫామ్లోనే వస్తుంది. ఇది కామన్ రూల్ అన్నట్టు ఇది. ఓకే, సో వేర్ డిడ్ యూ గో, ఎక్కడికి వెళ్ళారు. అండ్ వేర్ డిడ్ యూ లెర్న్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు. వేర్ డిడ్ యూ ప్లే, మీరు ఎక్కడ ఆడారు. సో నెక్స్ట్ వెన్ అంటే టైం గురించి చెప్తుంది, ఎప్పుడు కాబట్టి వెన్ డిడ్ యూ కాల్, నాకు ఎప్పుడు మీరు కాల్ చేశారు. వెన్ డిడ్ యూ ఆర్డర్, మీరు ఎప్పుడు ఆర్డర్ చేశారు. వెన్ డిడ్ యూ అప్లోడ్, మీరు ఎప్పుడు అప్లోడ్ చేశారు. వెన్ డిడ్ యూ అప్లోడ్ యువర్ వీడియో సార్ అంటారు మీరు, అంటే ఎప్పుడు అప్లోడ్ చేశారు. వెన్ డిడ్ యూ పోస్ట్, మీరు ఎప్పుడు పోస్ట్ చేశారు. రైట్, ఇప్పుడు విచ్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, మనకు ఒక నౌన్ వస్తుంది అని చెప్పాను. అదేవిధంగా హూజ్ వచ్చింది కూడా ఒక నౌన్ వస్తుంది అని చెప్పాను మనకు. సో మనకు విచ్ వచ్చినప్పుడు హూజ్ వచ్చినప్పుడు ఒక నౌన్ వస్తుంది కాబట్టి విచ్ డ్రెస్ డిడ్ యూ బై, మీరు ఏ డ్రెస్ కొన్నారు. విచ్ డ్రెస్ అంటే ఏ డ్రెస్ అని అర్థం అన్నట్టు, అంటే ఒక ఆప్షన్ని మనము చూసుకుంటున్నాం. విచ్ కోర్స్ డిడ్ యూ టేక్, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ కోర్స్ తీసుకున్నారని చెప్పాలనుకోండి, సింపుల్గా ఇక్కడ విచ్ కోర్స్ అంటే సరిపోతుంది. విచ్ కోర్స్ ఆర్ విచ్ బ్రాంచ్. బీటెక్ వాళ్ళని అడిగినప్పుడు విచ్ బ్రాంచ్ డిడ్ యూ ఆప్ట్, ఏ బ్రాంచ్ మీరు ఆప్ట్ చేసుకున్నారు, ఏ బ్రాంచ్ మీరు తీసుకున్నారు. విచ్ కోర్స్ డిడ్ యూ టేక్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. హూస్ బుక్ డిడ్ యూ బారో, బారో అంటే తీసుకోవడం. హూస్ బుక్ డిడ్ యూ బారో. హూస్ మనీ డిడ్ యూ బారో, ఎవరి దగ్గర మీరు ఎవరి యొక్క మనీ తీసుకున్నారు అని దాని అర్థం వస్తుంది అన్నట్టు అక్కడ. అండ్ విత్ అని యూజ్ చేయాలని చెప్పాను కదా హూమ్ వచ్చినప్పుడు. విత్ హూమ్ డిడ్ యూ ఇన్వైట్, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ అని సింపుల్గా చెప్పొచ్చు. విత్ హూమ్ డిడ్ యూ గో, మీరు ఎవరితో వెళ్ళారు, ఎవరితో వచ్చారు. విత్ హూమ్ డిడ్ యూ కమ్. సింపుల్గా విత్ లేకుండా హూమ్ డిడ్ యూ ఇన్వైట్ అని మీ రాశారనుకోండి ఇంతకుముందు లాగా. హూమ్ డిడ్ యూ ఇన్వైట్ అంటే మీరు ఎవరిని ఇన్వైట్ చేశారు, ఎందుకంటే మీనింగ్ ఎవరిని కాబట్టి ఎవరిని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ అంటే ఆహ్వానించడం కాబట్టి. నెక్స్ట్ హౌ డిడ్ యూ సాల్వ్, మీరు ఈ సమస్యని ఎలా పరిష్కరించారు. హౌ డిడ్ యూ సాల్వ్. మీరు ఇక్కడ సాల్వ్ బదులు వేరే ఏదైనా ఒక వర్బ్, సింపుల్ వర్బ్ పెట్టుకోండి, ఏదైనా ఒకటి. సింగ్ లేదా పర్ఫార్మ్ అని పెట్టుకోండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పర్ఫార్మ్. మీరు ఎలా పర్ఫార్మ్ చేశారు. హౌ డిడ్ యూ పర్ఫార్మ్ ఇన్ ద ఎగ్జామ్, ఎగ్జామ్లో మీరు ఎలా పర్ఫార్మ్ చేశారు, ఎలా పాట పాడారు. హౌ డిడ్ యూ సింగ్, ఎలా ఆడారు. హౌ డిడ్ యూ ప్లే, ఎలా నేర్చుకున్నారు. హౌ డిడ్ యూ లెర్న్. సింపుల్గా మనం చేయాల్సింది ఏంటి, ఈ స్ట్రక్చర్ అంతా కామన్గా ఉంటుంది, మనం ఇక్కడ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి, యూని తీసి మీరు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మార్చుకుంటూ పోతుంటే ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది కదా. సో దాన్ని మార్చుకుంటూ పోతే క్వశ్చన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏం చెప్పాను ఇందాక, హూ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా 4th ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలని చెప్పాను మీకు. సో హూ హెల్ప్డ్ యూ, మీకు ఎవరు సహాయం చేశారు. హూ డిడ్ హెల్ప్ యూ అని చెప్పినా కూడా కరెక్టే అవుతుంది, బట్ డైరెక్ట్గా మనం మెలోడీ కోసం హూ హెల్ప్డ్ యూ అని అంటాము. హూ హెల్ప్డ్ యూ, హూ టాట్ యూ, హూ ఇన్వైటెడ్ యూ అని రకంగా చెప్తాం.